వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి 16వ వర్ధంతి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు మధురానగర్ లో తాగుబోతూ హల్చల్ షర్టు విప్పి రోడ్డుపై వీరంగం కేసు నమోదు చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నరసింహులపేట మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి ఈ 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 6 గ్యారంటీ పథకాలను ఇచ్చిన హామీని ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నెరవేర్చిందని అన్నారు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల ఉచిత వైద్యం ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా వ్యాధులు, అదేవిధంగా బీడీ ఠేకేదారి ఒక్క సింగిల్ అప్లికేషన్తోనే ఆ కుటుంబ వివరాలు అన్నీ సేకరింపబడతాయి. ఈ అప్లికేషన్ ద్వారానే వికలాంగులు ఎంతమంది ఉన్నారు, వితంతువులు ఎంతమంది ఉన్నారు, ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, ప్రతి డేటా సిస్టంలో జత చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా ఇక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కానీ మీ సేవా కేంద్రాల చుట్టూ కానీ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు. ఈరోజు సదరన్ క్యాంపులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగుల సర్టిఫికెట్ ఉంటే అది కూడా జత చేసేయచ్చు. సో వివరాలు కరెక్ట్గా అందజేయడానికి ప్రజలకు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కొంచెం వివరంగా మీరు రాస్తే తప్పకుండా ప్రజలు లబ్ధిదారులకు చేరాలి. ఆర్థికంగా ఉన్న కుటుంబాలకు దయచేసి మీరు కూడా సహకరించాలి. ఆర్థికంగా ఉన్న వాళ్ళు కాకుండా పేదలను గుర్తించడంలో మా ప్రజాప్రతినిధులు కూడా కొంత భాగస్వాములు కావాలి, వారు కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ నాయక వర్గానికి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కోరుకుంటా ఉన్నాం. నిష్పక్షపాతంగా మరి మనం ప్రజల్ని, పేదవాళ్ళని గుర్తించి నిజంగా లబ్ధిదారులు ఎవరు, అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరు, మొదట వారికి న్యాయం చేసే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల రైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము. కృతజ్ఞతతో మీ కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రజా నాయకుడు పి జనార్దన్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రహమత్ నగర్ లో ఉన్న వారి విగ్రహంకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ నాయకులు అబ్బాస్, భవానీ శంకర్, సిఎన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తాగుబోతు హల్చల్ చేశాడు. దినసరి కూలీగా పనిచేసిన ఆ వ్యక్తి తప్పతాగి తన బండి మీద ఉమ్ము వేశాడని చితకబాదాడు ఓ యువకుడు. దీనిపై కూలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరిని పిలిపించి విచారించారు. తాగుబోతు కూలీ తన షర్టు విప్పి రోడ్డుపై వీరంగం సృష్టించినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి బోయ నగేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలకు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ చేస్తామని తెలిపారు. అర్హులైన వారు తమకు ఏం కావాలో వాటిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు ఏదైతే వాగ్దానం చేసిందో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే 6 గ్యారంటీలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా మరి రేపటి నుంచి చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క 6 గ్యారంటీల పథకాలని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా రేషన్ కార్డుల మీద ఏదైతే పుకార్లు నడుస్తూ ఉన్నాయో దానికి నేను స్వస్తి పలకడానికి మీ ముంగటికి రావడం జరిగింది. గతంలో చాలామంది అప్లై చేసుకున్నారు రేషన్ కార్డులు. ఆ అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు వ్యాలిడే. అప్లై చేసుకొని వారికే ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదనుకుంటే కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేగాని ఇందులో ఆ పాత కార్డును లింక్ చేస్తేనే అవుతుంది అన్నటువంటిది ఏం లేదు. ఒకవేళ ఎవరికన్నా అటువంటి అందులో మార్పులు చేర్పులు అవసరం ఉంటే ఆ మార్పులు చేర్పులకు కూడా అధికారులు అవకాశం కల్పిస్తారు. అంతేకాకుండా గతంలో అప్లై చేసుకున్న కార్డులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు వస్తాయి. నేను బోయ నగేష్, చంద్రాయనగుట్ట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ఈ 6 స్కీములను ప్రవేశపెట్టడం జరిగింది, అవి రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కావున ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి అపోహలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏజెంట్లు కానీ, దీంట్లో బ్రోకర్లు కానీ, దీంట్లో ఎవరిది కూడా ప్రమేయం లేకుండా, అదేవిధంగా ఈ సేవ కానీ, మీ సేవ కానీ, ఆన్లైన్ పద్ధతి కానీ ఏం లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ యొక్క స్కీమ్ పోవాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దయచేసి తప్పుడు సమాచారాలను, ఈ ఆరోపణలను కొట్టిపాడేసి రేపేదైతే అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఉండొచ్చు, ప్రతి ఒక్క అధికారికి కూడా ఇలా భాగస్వామ్యం కల్పిస్తూ వాళ్లకు ఈ యొక్క ఎసులుబాటు ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క రన్ ఒక 10 రోజులు మాత్రమే ఉండదు, అదేవిధంగా ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలు దీంట్లో ఏదో జరిగిపోతుంది ఆపేస్తారు అన్న అపోహలు కావు. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డులలో ఏదన్నా పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అర్హులే, ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొత్తవి అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ విషయంలో మీరు చాలా సంసిద్ధంగా ఉన్నారు. ఏంటంటే ఏదైతే 6 గ్యారంటీల ఫామ్ అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మేము కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ తీసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డు మాత్రమే దానికి జతపరచాలి. దానికి ఏదో రేషన్ కార్డు, దానికి ఓటర్ ఐడో, దానికి డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే దానికి జతపరిచి
ఈ యొక్క ఫామ్ని మీరు అప్లై చేస్తే అది జిహెచ్ఎంసి ద్వారా మొత్తం అధికారులందరూ కూర్చొని మీరు లబ్ధిదారుల కారా అనేసి దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాటు అయ్యే విధంగా గవర్నమెంట్ తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు అశ్వరావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి అని, తెలియని వాళ్ళకి వివరించి చెప్పండి అని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా వారి సీట్లో కూర్చున్నామండి. అంటే శాఖ అధికారులు కూడా రావాలి. నన్ను ఒకంతగా ఆదరించి నేనున్నాననే భరోసా కల్పించినటువంటి ఊరుగా ఈ ఊరు నాకు ఆశీర్వదించినటువంటి గొప్ప ఊరుగా భావిస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయేటటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నాంది పలుకుతూ నేను ఒక ఊరు ఎంచుకోవాలన్న ఆలోచనతో నేను బాలరాజుగూడెన్ని, నా స్వగ్రామం కంటే బాలరాజుగూడెన్ని ఎంచుకున్నాను. అది మనకు వెన్నుతట్టి లేపి మీరైతే ప్రజాపాలనలో అద్భుతంగా పనిచేస్తారని చెప్పేసి మీరందరూ నన్ను ఆశీర్వదించారు. ఆశీర్వదనలో భాగంగా ఈరోజు ఏదైతే ఏ ఆలోచన అయితే ఆశయంతో అయితే మీరందరూ కావాలని కోరుకున్నారు, ఆ ప్రజాపాలన మీ ముంగిట్లోకి రాబోతా ఉంది. అదే ప్రజాపాలన అద్భుతంగా అందించబోతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం పెద్దల గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా నేడు జరుగుతున్నటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైన ప్రతి ఇంటికి కూడా ఈ పథకం వర్తించాలన్న ఆలోచనతో జరిగినటువంటి ఈ యొక్క ప్రజాపాలన అధికారులకు ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా. 6వ తారీఖు జరిగిన తర్వాత సార్ మ్యాక్సిమం 1-2% తప్ప 98% మాత్రం పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిగింది. ఎవరైతే అర్హులు ఉంటారో ఇళ్లకు వెళ్ళైనా సరే వారి తాను ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీరు ఆన్లైన్లో బంధించాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఈరోజు నా మొదటి నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రజాపాలన కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నా. నా ఆశయం కూడా ఒకటే, ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలనే ఆలోచనతో నేను తప్పించబడిన వ్యక్తిగా భావిస్తా ఉన్నా. దానిలో భాగంగా ఈరోజు నాంది పలుకుతూ ఈరోజు నేను ఈలో హామీలు ఇస్తూ మీ దగ్గరకు వచ్చినాం. ఆ హామీలు మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో మరి మొన్ననే 9వ తారీఖు హైదరాబాద్ లోని రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల దరఖాస్తులను ఆయా కేంద్రాలలో అధికారులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో కార్యక్రమాన్ని పరిశీలించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్బాస్, సిఎన్ రెడ్డి, భవానీ శంకర్. హైదరాబాద్ మలక్పేట్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అహ్మద్ బలాలా. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. चलो 5 लीडर
चल लेके जाओ जल्दी जल्दी। एक ही बस जाइए चलिए। आधार कार्ड पे एक राशन कार्ड पे हाँ एक पूरा फैमिली पे रहता हूँ। चलो जाइए ठहरिए बस। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్. కాంగ్రెస్ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి 16వ వర్ధంతి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. మధురానగర్ లో తాగుబోతూ హల్చల్ షర్టు విప్పి రోడ్డుపై వీరంగం కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.